ఓకే. సో మీ అక్క గురించి? సో మా అక్క లైక్ ఫిజికల్లీ మెంటల్లీ కొంచెం హ్యాండిక్యాప్డ్ అండి అక్క. అండ్ అంటే చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకునేవాళ్ళం అనమాట. ఇంట్లో మొత్తం అంతా అమ్మ ఈవినింగ్స్ స్కూల్లో ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. సో ఆ ఈవినింగ్ టైంలో నేను చూసుకోవడం, మార్నింగ్ అంతా అమ్మ ఉండటం. అండ్ అంటే ఇంకా చిన్నపిల్ల రెస్పాండ్ అయినట్టే, ఆకలి అయినప్పుడు మామూలుగా ఏడవడం అలా ఉంటుంది అంతే తప్పితే. అండ్ షీ ఎక్స్పైర్డ్ యాక్చువల్లీ నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు బయాలజీ ఎగ్జామ్ జరుగుతున్న నెక్స్ట్ డే షీ ఎక్స్పైర్డ్ అనమాట. అండ్ షీ వాస్ 23 వెన్ షీ వాస్ సో దట్ అంటే బేసిక్గా ఏంటంటే నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ముందు ప్రతిదీ ఇంకా అక్కకి చెప్పుకుని వెళ్ళేవాడిని అనమాట. సెలవు నేను ఎగ్జామ్కి వెళ్తున్నా అని. షీ యూస్ టు రెస్పాండ్ విత్ సమ్ గెస్టర్స్ వాట్ షీ నో. ఓకే. అంటే మీరు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి సేమ్ అలాగే ఉన్నారు తను. అంతే. ఓకే. సో అంతే. సో ప్రతిసారి నేను ఎక్కడికైనా వెళ్ళినా అంటే నేను ఏమైనా ప్రోగ్రామ్ అని లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడైనా ఐ యూస్ టు సే అండ్ హర్ గో. సో ఇప్పుడు కూడా నాకు ఐ హ్యావ్ అ సెంటిమెంట్ లైక్ ప్రోగ్రాంలో నేను పాట పాడే ముందు పక్కా శివుడి బొమ్మ శివుడికి దండం పెట్టుకుంటాను. ఆ తర్వాత పక్క అక్క ఫోటో చూసి ఐ గో ఆన్ స్టేజ్ అనమాట. సో వాళ్ళిద్దరికి దండం పెట్టుకోకుండా స్టేజ్ మీదకి ఎక్కను మ్యాక్స్. బట్ అలా జరిగిందంటే పక్క నాకు తేడా కొడుతుంది పర్ఫార్మెన్స్. సో నాకు అలా ఉండిపోతుంది అనమాట మైండ్లో. సో ఐ హ్యావ్ మెంటల్ సెంటిమెంట్ లైక్ పక్కా అక్కకి శివుడికి దండం పెట్టుకుని వెళ్తాను అనమాట స్టేజ్ మీద. బట్ ఇప్పుడు అడిగినప్పుడు కూడా మీరు సో ఎంతమంది అంటే నేను అక్క అని చెప్పారు. సో చాలా మంది ఎక్స్పైర్ అని ఇలా చెప్తుంటారు. బట్ ఇప్పుడు చెప్పారు కానీ స్టార్టింగ్ లో చెప్పలేదు. సో దట్ వాస్ నిజంగా క్యూట్ అసలు. సో అలా ఉన్నారు అని అనుకోవడం. షీఈ్ ఆల్వేస్ అండి. అంటే నేను పర్ఫార్మ్ చేసి ఐ ఫీల్ లైక్ నేను మా అమ్మ కూడా అదే అంటారు. లైక్ నేను పర్ఫార్మ్ చేస్తున్న ప్రతిసారి కూడా అక్క నీ వెనకాలే ఉంటుంది పాడేసైపోరా లైక్ ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ ఐ ఫీల్ యాక్చువల్లీ. బట్ మీకు శివుడు అంటే ఇంత ఇష్టం, సో అలాగే అక్క అంటే కూడా ఇష్టం. సో అక్క సెంటిమెంట్ లో సాంగ్ పాడలేదు మీరు. సో అలాగే శివుడికి సంబంధించి కూడా సాంగ్ స్టేజ్ మీద అంటున్నా, సరిగమప్ప కావచ్చు, సూపర్ సింగర్స్ కావచ్చు. అంటే నేను ఎక్కడ బేసిక్ గా టీవీ టెలివిజన్ లో ఎక్కడ నేను చెప్పుకున్నది లేదండి. అంటే నాకు ఎక్కడ చెప్పాలని ఇప్పటికీ అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ రీసెంట్ గా నేను స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూస్ లో వాటిల్లో అది నేను యాక్చువల్లీ ఐ టోల్డ్ దెమ్ టు కట్ ఇట్ ఆఫ్. బట్ ఆఫ్ కోర్స్ మనకు ఉంటారు, నాకు ఎక్కడ ఇప్పటికీ చెప్పాలని అనిపించదు. అంటే యూనో వాంట్ టు షేర్ హ్యాపీ మూమెంట్స్ అంతే.